మోడ్రన్ కపుల్ పార్ట్ 49. పావనిలో కంగారు మొదలవుతుంది. ఏమైంది వీళ్ళిద్దరికీ? అక్కి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మహా ఏమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఏదో జరుగుతుంది, నాకు భయంగా ఉంది అని మళ్ళీ ట్రై చేస్తూనే ఉంది పావని. బట్ నో యూస్. ఇంకా ఏం చేయలేక తన ఫ్లాట్కి రిటర్న్ అవుతుంది. డల్గా ఇంటికి వచ్చిన పావనిని చూసి ఏమైందని అడుగుతాడు సంతోష్. మహా వాళ్ళ ఇంటికి వెళ్ళాను, డోర్ లాక్ చేసి ఉంది. కాల్ చేస్తే అక్కి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మహా ఏమో లిఫ్ట్ చేయడం లేదు. నాకెందుకో భయంగా ఉంది అంటుంది. భయం దేనికి పావని? అంటే వాళ్ళిద్దరి మధ్య కొంచెం డిస్టర్బ్గా ఉందని మహా చెప్పింది. అందుకే వాళ్ళిద్దరూ ఒకటిగా కనిపించకపోయేసరికి పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. మహా వాళ్ళ ఆఫీస్లో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. నేను కాల్ చేస్తాను, వాళ్ళు ఆఫీస్లో ఉన్నారో లేదా ఇంటి దగ్గర ఉన్నారా అని. చెయ్యి సంతోష్, నాకు కొంచెం టెన్షన్ పోతుంది అంటుంది పావని. ఓకే ఓకే, నువ్వేం భయపడకు, వాళ్ళిద్దరికీ ఏం కాదు, క్యూట్ కపుల్ వాళ్ళు అంటాడు సంతోష్. పైకి కనిపించేది మాత్రమే నువ్వు చూస్తున్నావు సంతోష్, లోపల వాళ్ళిద్దరి మధ్య చాలానే జరుగుతుంది. పాపం ఆ పిచ్చి మహా అక్కి మీద ప్రాణాలు పెట్టుకుంది. వాడేమంటాడు అని తెగ భయపడుతుంది. ఆమె లవ్ని చెప్పడానికి అని తెగ ఫీల్ అవుతుంది పావని. సంతోష్ కాల్ మాట్లాడడం అవ్వగానే పావని దగ్గరకు వచ్చి, వాళ్ళు 2 days నుండి ఆఫీస్కే రాలేదు అంట పావని. వాళ్ళు ఇంట్లోనే ఉండాలి. మరి నువ్వు ఫోన్ చేస్తే ఎందుకు కాల్ లిఫ్ట్ చేయలేదు అంటాడు సంతోష్. అంతేకాదు, డోర్ కూడా తెరవలేదు అంటే నాకు ఏదో జరుగుంటుందని భయంగా ఉంది. నువ్వేమో వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ ఉన్నాయంటున్నావు అన్నాడు సంతోష్ పావనితో. అవును సంతోష్, నా మనసు నాకు ఎందుకో కీడు శంకిస్తుంది అనిపిస్తుంది. మహాకి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అక్కి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇప్పుడు ఎలా వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి? ఇంట్లో ఉంటే డోర్ తీయాలిగా సంతోష్ అంది పావని. అప్పుడే సంతోష్కి ఒకటి గుర్తొచ్చి తన రూమ్కి వెళ్తాడు. ఎక్కడికండి ఇక్కడ ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే? ఇప్పుడే వస్తాను అంటూ ఒక కీ తీసుకుని పావని ముందుకు వస్తాడు సంతోష్. ఈ కీ ఏంటి సంతోష్ అంది పావని. అక్కి వాళ్ళ ఫ్లాట్ది. మేము పబ్కి వెళ్ళినప్పుడు అక్కి దీన్ని నా కారులో పడేసుకున్నాడు. కలిసినప్పుడు ఇద్దామనుకున్నా, కానీ కుదరలేదు. మనం వాళ్ళ గురించి టెన్షన్ పడే బదులు ఒకసారి ఇంట్లో ఉన్నారో లేదో చెక్ చేద్దాం పావని. మన డౌట్ కూడా తీరుతుంది కదా. మనం మహా వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ ఇంటి డోర్ తెరవడం తప్పే, కానీ మనకి అంత డౌట్గా ఉన్నప్పుడు ఒక్కసారి చూడడం బెస్ట్ సంతోష్. పద అంటూ అతన్ని కంగారు పెడుతుంది పావని. ఇద్దరు ఫాస్ట్గా వెళ్ళి అక్కి వాళ్ళ ఇంటి లాక్ ఓపెన్ చేస్తారు. సంతోష్ పావని ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ, సంతోష్ నేను బెడ్రూమ్లో చూస్తాను, నువ్వు ఇల్లంతా చూడు అని చెప్పి మహా అని అరుస్తూ వాళ్ళ గది వైపుకు వెళుతుంది పావని. సంతోష్ హాల్, బాల్కనీ అంతా వెతుకుతూ ఉంటాడు, అక్కి అక్కి అని పిలుస్తూ. పావని రూమ్కి వెళ్ళగానే మహాని చూసి అరుస్తుంది. పావని అరుపుకి సంతోష్ భయపడి ఆమె కోసం వెళ్తాడు. పావని, ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది అంటూ ఆమె వద్దకు వెళ్ళాడు. మహా అంటూ బెడ్ మీద స్పృహ తప్పి పడి ఉన్న మహాని చూపిస్తుంది పావని. మహా మహా అంటూ ఆమె చెంపల మీద తడుతూ వాటర్ స్ప్రింకిల్స్ చేస్తాడు సంతోష్. మహా నుండి ఎటువంటి రియాక్షన్ రాకపోయేసరికి తనని చేతులతో లిఫ్ట్ చేసి పావని అని అరుస్తాడు. అతని అరుపుకి షాక్లో నుంచి బయటకు వచ్చి అంటుంది. నువ్వు భయపడుతూ కూర్చుంటే మహాకి ఇంకా సీరియస్ అవుతుంది. త్వరగా డోర్ లాక్ చేసి నాతో రా అంటూ ఆమెని బయటకు తీసుకుని వెళ్తాడు సంతోష్. బెడ్ మీద ఉన్న మహా సెల్ ఫోన్ తీసుకొని బయటకు వచ్చి డోర్ లాక్ చేసి లిఫ్ట్ వైపుకు అడుగులు వేస్తుంది. మహాని కార్ బ్యాక్ సీట్లో కూర్చోపెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు సంతోష్. పావని రాగానే మహాకి సపోర్ట్గా బ్యాక్ సైడ్ కూర్చుంటుంది. హాస్పిటల్కి వెళ్ళేదాకా ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. లే మహా అంటూ ఆమె బుగ్గల్ని తడుతూ ఉంది పావని. కానీ నో యూస్. హాస్పిటల్ రాగానే మళ్ళీ సంతోష్ తనని లిఫ్ట్ చేసి కంగారుగా లోపలికి తీసుకువెళతాడు. మహాని లిఫ్ట్ చేయడంతో సంతోష్ స్లోగా నడుస్తాడు. పావని ఫాస్ట్గా వెళ్ళి డాక్టర్ని పిలిచి మహా గురించి చెప్తుంది. మహాని స్ట్రక్చర్ మీద పడుకోబెట్టి ఐసీయూకి తీసుకొని వెళ్తారు. సంతోష్ గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది పరిగెత్తుకుంటూ వచ్చినందువలన. సంతోష్ కంగారు చూసి పావని అతన్ని గట్టిగా పట్టుకొని రిలాక్స్ అంటూ ఛాతని నిమురుతూ ఉంటుంది. మహాకి ఏమైంది పావని? అక్కి ఎక్కడికి వెళ్ళాడు? ఈరోజు మనం కనుక వెళ్ళకపోతే మహా పరిస్థితి ఏంటి అని భయపడతాడు సంతోష్.
అసలు ఈ అక్కి ఏమైపోయాడు అని ఆలోచిస్తుంది పావని. 1 గంట తర్వాత డాక్టర్ బయటకు వస్తుంది. మేడం, మహాకి ఎలా ఉంది అని అడుగుతుంది పావని. ఆ అమ్మాయి చాలా నీరసంగా ఉంది. 2 డేస్ నుండి ఏమీ తినడం లేదనుకుంటా. చాలా అంటే చాలా వీక్ అయిపోయింది. ఆమె పల్స్ బాగా పడిపోయాయి. కొంచెం లేట్ అయినా ఆమె ప్రాణాలతో దక్కేది కాదు. మీరు ఆమెని కరెక్ట్ టైంకి తీసుకువచ్చారు అంటుంది డాక్టర్. ఇప్పుడు ఓకే కదా డాక్టర్, వెళ్ళి చూడొచ్చా అని అడుగుతుంది. ఒక 1 అవర్ తర్వాత వెళ్ళి చూడండి అంటుంది డాక్టర్. రేపు మార్నింగ్ వరకు ఆమె స్పృహలోకి రాదు అని చెప్పి వెళ్ళిపోతుంది డాక్టర్ అక్కడి నుంచి. మహాకి ఏం కాలేదు అని చెప్పేసరికి నార్మల్ అవుతారు సంతోష్, పావని. అమెరికా. అక్కి ఫ్లైట్ దిగగానే రిసీవ్ చేసుకోవడానికి జాన్ వస్తాడు. అక్కిని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మిస్ యూ రా అంటూ గట్టిగా హక్ చేసుకుంటాడు జాన్. మీ టూ జాన్ అంటూ కిస్ ఇస్తాడు. నిన్ను నాతో పాటు చాలామంది మిస్ అయ్యారు రా అంటాడు జాన్. నిన్నిలా సడన్గా చూస్తే షాక్ అవుతారేమోరా. పద వెళ్దామంటూ అక్కి లగేజ్ని తీసుకుంటాడు జాన్. అంటూ జాన్ మనకే వెళ్తాడు అక్కి. నువ్వు డ్రైవింగ్ చేస్తావా, నన్ను చేయమంటావా? నువ్వే చేయి జాన్ అని తన పక్కన సిట్ అవుతాడు అక్కి. జాన్ అక్కికి ఇష్టమైన సాంగ్స్ని ప్లే చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు అక్కి వచ్చినందుకు. అక్కి మాత్రం ఏదో కోల్పోయిన వాడిలా ఎటో చూస్తూ ఉంటాడు. రే అక్కి, నువ్వు బాగానే ఉన్నావా? హా జాన్ అంటాడు అక్కి. లేదు, నువ్వేదో ఆలోచిస్తున్నావు. చాలా డల్గా కనిపిస్తున్నావు నువ్వు. నా అక్కివేనా అని అడుగుతాడు. నేను బాగానే ఉన్నాను జాన్, జర్నీ వలన అలసిపోయాను అంతే అంటూ కళ్ళు మూసుకుంటాడు. నాకెందుకు అనీజీగా అనిపిస్తుంది, ఏదో నా నుండి దూరం అయినట్టు నా గుండెల్లో నొప్పిగా అనిపిస్తుంది అనుకుంటూ బాధపడతాడు అక్కి. కార్ ఇంటికి రాగానే జాన్ లగేజ్ లోపల పెడతాడు. అక్కి కూడా తన ఆలోచనలు పక్కన పెట్టి జాన్తో వెళ్తాడు. సంతోష్, పావని మహా కోసం నైట్ అంతా హాస్పిటల్లోనే ఉండి తనని చూసుకుంటూ అక్కికి కాల్ ట్రై చేస్తూ ఉంటారు. ఎంత ట్రై చేసినా నో యూస్. మార్నింగ్ మహాకి పావనికి టిఫిన్ తీసుకొద్దామని బయటకు వెళ్ళాడు సంతోష్. అప్పుడే స్పృహలోకి వస్తుంది మహా కళ్ళు తెరవడం గమనించి మహా ఇప్పుడు ఎలా ఉంది అంటూ కన్సర్న్గా అడుగుతుంది. పావని నేనేంటి ఇక్కడ అని ఆలోచిస్తుంది మహా. పావని జరిగింది మొత్తం చెప్తుంది మహాకి. మహా, నీకు ఇంత జరిగితే అక్కి ఎక్కడా, అసలు నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉన్నావా అంటుంది. 2 డేస్ నుండి ఎందుకు ఫుడ్ తీసుకోలేదు అని కసురుతుంది పావని. అక్కి వెళ్ళిపోయాడు పావని అంటూ డల్గా చెప్తుంది మహా. వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళాడు అంది. నాకు దూరంగా వెళ్ళిపోయాడు అని ఏడుస్తుంది మహా. నీకు దూరంగా వెళ్ళడం ఏంటి? అమెరికా వెళ్ళిపోయాడు ఏంటి అని షాక్ అవుతుంది పావని. అవును పావని, అక్కి వెళ్ళిపోయాడు. వాడికి నా మనసులో మాట చెప్పి ప్రపోజ్ చేద్దామని ఎంతో ఆశగా ఎదురు చూశాను. కానీ నా ఆశలు అన్నీ కూల్చివేసి నన్ను వదిలి నాకు దూరంగా వెళ్ళిపోయాడు. నాతో మాట్లాడటం కూడా ఇష్టం లేదేమో పావని. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసాడు. అక్కి వెళ్తుంటే ఆపకుండా ఏం చేస్తున్నావు మహా? ఇప్పుడు ఏడిస్తే ఏం ప్రయోజనం? అతను వెళ్ళకముందే ఉండాలి కానీ. అసలు చెప్పలేదు, లెటర్ రాసి మెసేజ్ చేసి వెళ్ళాడు అంటూ జరిగింది మొత్తం చెప్తుంది మహా. అయిపోయింది మహా, అంతా అయిపోయింది. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నీకు మానస్కి బ్రేకప్ అయిన విషయం చెప్పాల్సింది. అప్పుడు అక్కి మనసులో ఏముందో తెలిసేది. ఎన్ని అనుకున్న వేస్ పావని, అక్కికి నేనంటే ఇష్టం లేదు. నా మీద కొంచెమైనా ఇష్టం ఉంటే నాకు చెప్పి వెళ్ళేవాడు. మహా, నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? అక్కి నీకు చెప్పకుండా వెళ్ళాడు అంటే నిన్ను వదిలి వెళ్ళడం ఇష్టం లేక అలా వెళ్ళాడేమో. అతను కూడా నిన్ను లవ్ చేస్తున్నాడేమో. అందుకే నిన్ను చూస్తే ఎక్కడ వెళ్లకుండా ఆగిపోవాల్సి వస్తుందేమోనని చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటాడు. పావని మాటలు విన్నాక మహా ఫేస్లో నవ్వు వచ్చి చేరుతుంది. అంటే అక్కి నన్ను చూస్తే వెళ్ళలేడు అని చెప్పలేదంటావా అంది. అక్కి నన్ను ఇష్టపడుతున్నాడా అని నవ్వుతుంది మహా ఫేస్లో స్మైల్ చూశాక ప్రశాంతంగా అనిపిస్తుంది పావనికి. అవును మహా, నిన్ను ఇష్టపడుతున్నాడు. నిన్ను ఫ్రెండ్లా అనుకుంటే కన్ఫర్మ్గా నీకు చెప్పేవాడు. నిన్ను భార్యగా అనుకున్నాడు కాబట్టే చెప్పలేదు. నువ్వు ఇంకా ఆలస్యం చేయడం వేస్ట్. అక్కికి నీ లవ్ ఎలా అయినా చెప్పే అంటుంది. పిచ్చా పావని నీకు? అక్కి వెళ్ళింది అమెరికాకి, అమలాపురం కాదు. ఓహో అవునా, ఇప్పుడు ఎలా అని ఇద్దరూ ఆలోచిస్తుంటారు. సంతోష్ అప్పుడే ఎంట్రీ ఇస్తూ టిఫిన్ తెచ్చాను పావని అంటాడు. మహా లేచి కూర్చునేసరికి ఎలా ఉంది మహా ఇప్పుడు అని పలకరిస్తాడు సంతోష్.
ఇప్పుడు బాగానే ఉన్నాను సంతోష్ గారు. చాలా థ్యాంక్స్ అండి. మీ ఇద్దరూ నా కోసం చాలా టెన్షన్ పడ్డారు. నీ థ్యాంక్స్ నీ దగ్గరే పెట్టుకో మహా. నువ్వు బాగుంటే చాలు మాకు అంటాడు సంతోష్. అవును, ఈ అక్కి ఎక్కడా? ఈడెట్, వాడు వస్తే 2 తగిలిస్తాను. నిన్ను ఇలా వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు అంటాడు సంతోష్. ఫారెన్ వెళ్ళాడు సంతోష్. మీకు చెప్పకుండా వెళ్ళినందుకు చాలా ఫీల్ అయ్యాడు. అంతేకాదు మీతో పాటు సిట్టింగ్ని కూడా మిస్ అవుతున్నాడంట అంది మహా. జోక్స్ వేసే టైం కాదు కానీ నిజం చెప్పు అన్నాడు సంతోష్. జోక్స్ చెప్పే స్టేజ్లో నేను ఉన్నానా? మీరే ఆలోచించండి అంది మహా. అవును సంతోష్, మహా చెప్పింది నిజమే. అతను నిజంగానే ఫారెన్ వెళ్ళిపోయాడు. అతని కోసమే బెంగ పెట్టుకుని మేడం గారు 2 డేస్ నుండి ఏమి తినక ఆఫీస్కి వెళ్ళక అడ్డం పడింది అంది పావని. నిజంగానా? కానీ ఇంత సడన్గా అతను అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నాతో బోర్ కొట్టింది అంట, అక్కడ ఇంకొకరిని చూసుకుందామని వెళ్ళాడు అంది మహా. మహా సీరియస్గా మాట్లాడుతున్నప్పుడు జోక్స్ ఎందుకు? నేను చెప్పే నిజాలన్నీ మీకు జోక్స్లా అనిపిస్తున్నాయి. దానికి నేనేం చేయలేను అంది సంతోష్ని. నా బుర్ర హీట్ ఎక్కుతుంది నీ మాటలకు అంటూ సంతోష్ తల పట్టుకుంటాడు. ఏం జరిగిందో నీకు నేను తర్వాత చెప్తాను, కానీ ముందు ఆ టిఫిన్ ఇవ్వు, బాగా ఆకలిగా ఉంది అంటూ మహాకి పెట్టి తను కూడా తినడం స్టార్ట్ చేస్తుంది పావని. ఏంటో మహాకి హెల్త్తో పాటు మైండ్ కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో, అందుకే పిచ్చిగా మాట్లాడుతుంది అనుకుంటూ వెయిటింగ్ హాల్లోకి వెళ్తాడు సంతోష్. నైట్ డిన్నర్ కోసం అక్కీకి నచ్చినవి మొత్తం ప్రిపేర్ చేస్తూ ఉంటాడు జాన్. ఐటమ్స్ అన్నీ రెడీ చేశాక ఇంకా ఏమైనా చేయమంటావా అని అడుగుతాడు. నా కోసం ఏం స్పెషల్గా చేయొద్దు, ఉన్నవి తింటానులే అన్నాడు అక్కి. అక్కి, నువ్వు బాగానే ఉన్నావా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అది వరకు నా కోసం ఇది చెయ్యి జాన్, అది చెయ్యి జాన్ అని అడిగేవాడివి. అప్పుడేమో నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు ఇంట్రెస్ట్ తెచ్చుకొని మరీ చేస్తుంటే వద్దంటున్నావు. లేదు జాన్, నాకెందుకో అనీజీగా ఉంది. అదెందుకో అర్థం అవడం లేదు. నాకు అర్థమైందిలే. ఇన్ని రోజులు ఇండియాలో ఉన్నావు కదా, సడన్గా మొత్తం చేంజ్ అయ్యేసరికి అలా ఫీల్ అవుతున్నావు అంటాడు జాన్. 2 డేస్ అయితే చిలిపి అక్కి వచ్చేస్తాడు నువ్వు ఏవేవో ఆలోచించి డల్గా కూర్చోకు, నాకు బాధగా ఉంటుంది అన్నాడు జాన్. ఇద్దరం కలిసి డిన్నర్ ఫినిష్ చేసి సిట్టింగ్ వేద్దామంటాడు. సరే అంటాడు అక్కి కూడా. ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేసి బీర్స్ మందు పెట్టుకుని తాగుతూ ఉంటారు. మహా ఇప్పుడు అక్కిని ఎలా కలుస్తుంది? దేశం కాని దేశంకి వెళ్ళి ఒకరిని వెతకాలి అంటే చాలా కష్టం కదా అని ఆలోచిస్తుంది పావని. మహా అక్కి గురించి బాధపడుతూ ఉంటుంది. పావని చెప్పినట్టు నా బ్రేకప్ గురించి చెప్పినా బాగుండేది అని ఫీల్ అవుతుంది మహా. వాళ్ళిద్దరి ఆలోచనల నుండి తప్పించడానికి మహా ఫోన్ రింగ్ అవుతుంది. పావని, నీ ఫోన్ రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయని చెప్పింది. పావని ఏదో ట్రాన్స్లో ఉండి ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అంటుంది. నేనమ్మా, జగదాంబని, నెంబర్ చూసుకోలేదా అంటుంది. జగదాంబ ఎవరు? నాకు గుర్తు రావడం లేదు అనుకుంది పావని. జగదాంబనా? నా బామ్మ పావని. పావనికి కాల్ ఎలా చేసిందబ్బా అని ఆలోచిస్తుంది మహా. అమ్మ మహా, నేను బామ్మని గుర్తుపట్టలేదా అంటుంది. ఓహో, ఇది మహా ఫోన్ కదా అనుకుంటూ, హలో బామ్మగారు, నేను మహా ఫ్రెండ్ని, వెయిట్ చేయండి, తనకి ఇస్తాను ఫోన్ అంటుంది పావని. మహా, ఇదిగో మీ బామ్మ కాల్ చేశారు. పావని దగ్గర నా ఫోన్ ఎలా ఉందని ఆలోచిస్తూ ఫోన్ తీసుకొని హలో బామ్మ అంటుంది మహా. అమ్మ మహా, ఎలా ఉన్నావు? అక్కి ఏం చేస్తున్నాడు? బాగానే ఉన్నాను బామ్మ, అక్కి ఆఫీస్కి వెళ్ళాడు. నువ్వు వెళ్ళలేదు ఆఫీస్కి? లేదు, ఈరోజు కొంచెం హెల్త్ పాడైంది, అందుకే లీవ్ తీసుకున్నా బామ్మ. ఇప్పుడు ఎలా ఉంది అమ్మా? అంతా ఓకేనా అని అడిగింది బామ్మ. అంతా ఓకే బామ్మ. అక్కి ఫోన్ కలవడం లేదేంటి మహా? బామ్మ, అక్కి ఫోన్ పోగొట్టుకున్నాడు. అక్కి ఆఫీస్ నుండి వచ్చాక కాల్ చేయిస్తానులే అంటుంది. ఏంటో మహా, అన్నీ ఇలా జరుగుతున్నాయి. ఫోన్ పోతే ఏమైంది బామ్మ? దానికే ఏదేదో ఊహించుకుంటున్నావు. నాకెందుకో అస్సలు కుదురుగా అనిపించడం లేదు. నేను అక్కడికి వస్తాను ఒకసారి అంటుంది జగదాంబ. బామ్మ, మేము ముంబై వెళ్ళాల్సి ఉంది ఈ వీక్ ఆఫీస్ వర్క్ మీద, సో మీరు తర్వాత రావచ్చులే. మీరెక్కడికి వెళ్ళినా సరే నేను మాత్రం ఇంకో 10 రోజుల్లో మన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వస్తాను అంది జగదాంబ. మీ మొదటి పెళ్లి రోజుని అందరం కలిపి చేసుకుందాం, అర్థమైందా తల్లి? అది కాదు బామ్మ అంటుంది మహా. నువ్వెన్ని చెప్పినా ఇంకా నేను వినను. నేను 10 రోజుల్లో మనం ఫ్యామిలీని తీసుకొని వస్తాను. మీరు ఏ ఊరు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండండి అంటుంది.
అక్కి ఇంటికి వచ్చాక ఫోన్ చేపించడం మర్చిపోకు అంటూ ఫోన్ పెట్టేస్తుంది. బామ్మ కాల్కి వచ్చేయగానే పావనిని కోపంగా చూస్తుంది మహా. ఏంటి అలా చూస్తున్నావని భయపడుతుంది పావని. నిన్ను ఫోన్ ఎవడు లిఫ్ట్ చేయమన్నాడు అంది మహా. నా ఫోన్ నీ దగ్గర ఎలా ఉంది? నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పుడు బెడ్ మీద ఉంటే తీసుకొచ్చాను. ఏమైంది ఇప్పుడు? ఏమైందా? బామ్మ 10 రోజుల్లో వస్తా అంటుంది, మా పెళ్లి రోజు అని. ఏంటి, మీ పెళ్లి రోజా? అప్పుడే సంవత్సరం అయిందా మీ పెళ్ళయి అంటుంది పావని. అవును పావని, 1 year అయింది. నిజంగా నాకు కూడా అప్పుడే సంవత్సరం అయింది అంటే నమ్మబుద్ధి అవ్వడం లేదు అంటుంది. అక్కితో నా డేస్ చాలా ఫాస్ట్గా గడిచాయి అంటూ నవ్వింది మహా. మహా, మీ బామ్మ వాళ్ళు వస్తే మ్యాటర్ తెలిసిపోతుంది. అక్కీని మనం ఇండియా రప్పించడానికి 10 days టైం ఉంది. అక్కీని ఎలా తిరిగి తీసుకురావాలో ఆలోచించు మహా అంటుంది పావని. అక్కీ ఏమన్నా వేరే ఊరిలో ఉన్నాడా తీసుకురావడానికి? వేరే కంట్రీలో ఉన్నాడు మహా. మహా, నీకు అమెరికాలో తెలిసిన వాళ్ళు ఎవరూ లేరా అంటుంది పావని. నాకా అంటూ ఆలోచించి హా ఉన్నారు అని అరుస్తుంది మహా. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మహాకి తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారో గెస్ట్ చేయండి. ఆల్రెడీ మీరు గెస్ట్ చేసే ఉంటారు. కామెంట్ సెక్షన్లో నేను వాటిని చదువుతా అనుకుంటున్నాను. మహా అక్కిని తిరిగి తీసుకొస్తుందంటారా? చూద్దాం ఏమవుతుంది. గాయస్, ఆల్రెడీ మీకు చెప్పాను కదా స్టోరీ ఈస్ గోయింగ్ టు బి ఎండ్ అని. సో ఎండ్కి అయితే వచ్చేసింది అనమాట. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. ద సాడ్ రియాలిటీ ఏంటని ఇంకొక 2 episodes ఈ స్టోరీ అనేది కంప్లీట్ అయిపోతుంది. 50 episodesకి కంప్లీట్ అయిపోతుందని చెప్పాను కదా, బట్ 50 episodes కాదు 51 episodesకి కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ అనేది చాలా పెద్దగా ఉందన్నమాట. నేను మీకు ఆల్రెడీ నిన్న ఎపిసోడ్లోనే చెప్పాను కదా, ఎపిసోడ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఒకేసారి అంత పెద్ద అప్డేట్ ఇచ్చినా కానీ మీరు బోర్గా ఫీల్ అవుతారు. సో అందుకే నేను లాస్ట్ ఎపిసోడ్ అయితే ఒక 20 to 25 minutes అయితే ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కూడా కొంచెం చిన్నదే ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్ కూడా. సో దాని తర్వాత నుంచి కూడా దాని లాస్ట్ ఎపిసోడ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఓకే, బాయ్. అండ్ స్టోరీ ఈస్ గోయింగ్ టు బి ఎండ్. నీతోనే అన్ని స్టోరీని మీరు చదవండి. అండ్ కొత్త స్టోరీ అయితే మీకు లాంచ్ చేస్తున్నాను. దాని నేమ్ రివీల్ చేయాలా వద్దా అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే కొత్త స్టోరీ కూడా నేను స్టార్ట్ చేసేస్తాను. మోడర్న్ కపుల్ అయిపోయిన నెక్స్ట్ డే కొత్త స్టోరీ ఇంకోటి స్టార్ట్ అవుతుంది. ఆ స్టోరీని కూడా చదివి ఎంకరేజ్ చేయండి. అండ్ నీతోనే అనే స్టోరీ కూడా అప్లోడ్ చేస్తున్నాను కదా, ఆ స్టోరీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసుకున్నాను. దాన్ని కూడా చదివేయండి. అండ్ బాయ్.